కొత్తగా అర్థం అవడానికి ఏముంది? కాసేపు ఆగితే నీ గురించి నీకు పూర్తిగా అర్థమవుతుంది. నా గురించి కూడా మీకు అర్థం కావాలనే ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి జడ్జిగా పంపించాడు. అమ్మయ్యా, ఆరిపోయే నిప్పుల మీద నిర్దాక్షిణ్యంగా చెల్లడానికి కాస్తంత పెట్రోల్ దొరికింది. దీంతో ఏదొక చోట బొగ్గున మండించాలి. మండిస్తాగా. మీకెందుకు శ్రమ? కూరగాయలు నేను తెచ్చేస్తాను కదా మావయ్య గారు. మీరింత దూరం నడిచి ఆ తర్వాత కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు అని మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు మావయ్య గారు. పర్లేదులే కామాక్షి, డాక్టర్ గారు కూడా అప్పుడప్పుడు వాకింగ్ చేయమన్నారు కదా. బాబాయ్ గారు, బాగున్నారా బాబాయ్ గారు? బీజం వేయకుండానే బోధి చెట్టు మొలిచినట్టు ఇంటికి వెళ్లకుండానే రోడ్డు మీద మన ఎదురుపడ్డారే. ఇంతకీ ఏంటి విషయం? ఉన్నది విషయం కాదు, ప్రళయం. ప్రళయం గురించి చెప్పాలి. మీ ఈశ్వరి జీవితంలో రాబోతున్న ప్రళయం. ఏం మాట్లాడుతున్నావు పారిజాతం? నిజం బాబాయ్ గారు. మీరేమో ఈశ్వరి పెద్దింట్లో పద్ధతిగా ఉంటుంది, రుద్రకి అందమైన అర్ధాంగిగా బతుకుతుంది, యశోదకి యోగ్యత కలిగిన కోడలుగా మెలుగుతుంది అని తెగ మురిసిపోతున్నారు. కానీ మీరనుకునేది వేరు, అక్కడ జరుగుతుంది వేరు. ఏమైనా జరగని అసలు మా గురించి నీకెందుకు పారిజాతం? అలా అనేస్తే ఎలా కామాక్షి? ఒకే వీధిలో ఉంటున్నాం, పైగా ఒకరికొకరు బాగా కావాల్సిన వాళ్ళం. మీకు చెడు జరుగుతుందంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? అక్కడ మీ ఈశ్వరి ఏం చేస్తుందో తెలుసా? రుద్రాన్ని ఎదిరించి అతనికి ఇష్టం లేని వంటల పోటీలో పాల్గొంటుంది. భర్త మాటలు కాదంటూ అతనికి కోపం తెచ్చి పెడుతోంది. ఆ వంటల పోటీయే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం ఖాయం. ఇక ఈశ్వరి బతికేమవుతుందో చూసుకోండి. ఏంటి కామాక్షి ఇది? ఈశ్వరికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మావయ్య గారు, ఈవిడ చెప్తే మనం నమ్మాలా? పారిజాతం కావాలని ఇలాంటి చాడీలన్నీ పుట్టిస్తోంది. మీరా మాట అంటారని నాకు బాగా తెలుసు. అందుకే వీక్షించి తరిస్తారని వీడియో కూడా షూట్ చేసి మరీ తీసుకొచ్చాను. చూడండి. మీరనుకున్నంత చేతకాని దాన్ని కాదు. మీ అభిప్రాయం ప్రకారం చూస్తే నేను ఇంటర్వ్యూలో నెగ్గుకొచ్చేదాన్నే కాదు. అయినా నన్ను మీరెప్పుడు అర్థం చేసుకోవాలేండి. తను ఏ పరిస్థితుల్లో ఆ పోటీకి వెళ్లాల్సొచ్చిందో ఏమో. ఇప్పుడు తను పెళ్ళైన అమ్మాయి, గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తికి భార్య, ఒక గొప్పింటి కోడలు. వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవిస్తూ మెట్టినిటికి పేరు తేవాలి, కానీ ఇలా వాళ్ళకి నచ్చని పనులు చేస్తూ ఎలా ఆ ఇంటి కోడలుగా కొనసాగుతుంది? అది కాదు మావయ్య గారు. కామాక్షి, ఈశ్వర పోటీకి ఎందుకెళ్ళిందో, ఏం ఉద్ధరించొస్తుందో 4 చేవాట్లు పెట్టి దాన్ని అక్కడి నుంచి లాక్కెళ్తే గాని దానికి బుద్ధి రాదు. పద వెళ్దాం. మావయ్య గారు, అమ్మయ్య, మంట పెట్టేశానుగా, ఇక మనశ్శాంతిగా ఉండొచ్చు. లేకపోతే ఈశ్వరిని నా కొడుక్కిమ్మంటే ఇవ్వరా? అందుకే మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. చూడు శృతి, నువ్వు చేసే వంటలకి, ఆ వంటల నుంచి వచ్చే ఘుమఘుమలకి అందరూ అద్దిరిపోయి బెదిరిపోయి మూర్ఛపోవాలి. అదేంటి మరీ మూర్ఛపోతే కష్టం కదా. అదేలే శృతి, నీ వంటలకి అందరూ షాక్ అయిపోవాలి అంటున్నాను.
అంత దారుణంగా చెయ్యాలి. దారుణంగా చేయడం ఏంటా ఆంటీ? అదేలే శృతి, అందరూ మెచ్చుకునేలా చెయ్యాలి అని చెప్పాలనుకుంటున్నాను అంతే. అమ్మయ్య, బ్రతికించారు. కాసేపు మీ అభిప్రాయాలు అభిమతాలు అర్థం కాక అయోమయంలో పడిపోయాను. మీరన్నట్టే చేస్తాను నేను. తాతయ్య పెద్దమ్మ ఇక్కడికి వస్తున్నారేంటి? తాతయ్య పెద్దమ్మ మీరేంటి ఇక్కడికి వచ్చారు? అమ్మ ఈశ్వరి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి పెద్దమ్మ, అయినా మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఇంకా దీంతో మాటలేంటి కామాక్షి? అసలు దీనికేం పోయే కాలం? మంచి మొగుడు, మనసారా చూసుకునే అత్తగారు దొరికారు. ఆస్తిపరులు, అంతస్తున్నవాళ్లు. వాళ్లకు తగ్గట్టు నడుచుకోవడానికి, వాళ్ల ముందు కాస్త తలదించుకోవడానికి దీనికేం మాయరోగం? ఇప్పుడు ఏమైంది తాతయ్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి చేసుకున్న వాడిని, ఆ పిల్లాడి తల్లిదండ్రుల్ని కాస్త గౌరవించి మసలుకుంటే దీని జీవితమే బాగుంటుంది. కాదు కూడదని ప్రతిదానికి అడ్డుపడితే దీని జీవితమే ఏదో ఒకరోజు అడ్డం తిరుగుతుందని దీనికి చెప్పు కామాక్షి. ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఎన్ని మాటలు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. ఈశ్వరి ఈ పోటీలో పాల్గొనడం రుద్రకి ఇష్టం లేదు. అలాగే ఆ రాజేశ్వరి విలాస్ నడపడం రుద్రకి నచ్చడం లేదు. అలాంటప్పుడు ఇన్ని వేషాలెందుకు? ఆ అబ్బాయితో ఇన్ని విభేదాలెందుకు? రాజేశ్వరి విలాస్లో పొయ్యి ఆరిపోవడం అంటే నా ప్రాణం పోవడమే కదా తాతయ్య. ఈశ్వరి, రాజేశ్వరి విలాస్ నిరంతరం 10 మంది ఆకలి తీర్చాలని మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాలని వచ్చాను. అంతేకాని ఎవరి మాట వినక కాదు, ఎవరిని వ్యతిరేకించాలని కాదు. ఆ రాజేశ్వరి విలాస్ కోసం కష్టపడుతూ ఇది తన జీవితంలో కష్టాలు కొని తెచ్చుకుంటుంది. రుద్ర వద్దన్న హోటల్ నడపడం, కాదన్న పోటీలో పాల్గొనడం రుద్ర మాటని వ్యతిరేకించడమే కదా కామాక్షి. అందుకే దీన్ని ఇప్పుడే ఇంటికి తీసుకుపోదాం. ఆగండి తాతయ్య గారు. తాతయ్య గారు, ఈశ్వరిని ఈ పోటీలో పాల్గొనివ్వండి. అది కాదు బాబు, ఈశ్వరి ఈ పోటీలో పాల్గొనడం వల్ల నీకే తలవంపులు, నీకే లేనిపోని అవమానాలు, ఇద్దరికీ మధ్య అర్థం పర్థం లేని విభేదాలు వస్తాయి. మరేం పర్వాలేదు తాతయ్య గారు. ఈశ్వరి పోటీలో పాల్గొన్నంత మాత్రాన నాకు పోయేదేమీ ఉండదు. ఇది ఒక ప్రెస్టీజియస్ కాంపిటీషన్. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు వెనకడుగు వేయడం మంచిది కాదు తాతయ్య. కానీ నీకు ఇష్టం లేదు కదా బాబు. ఇది నాకు ఈశ్వరికి మధ్య ఉన్న సమస్య. దీనికి ఏదో ఒక పరిష్కారం మేము ఆలోచించుకుంటాం. మీరు అనవసరంగా దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. మీరు వెళ్ళండి తాతగారు. సరే బాబు, నీకు భారంగా తయారవుతుందని నేను బాధ్యత తీసుకున్నాను. నీకే సమస్య లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? కామాక్షి, పద వెళ్దాం. మీరు వెళ్ళండి మావయ్య గారు. కాసేపు ఈశ్వరికి తోడుగా ఉండొస్తాను. అమ్మా ఈశ్వరి, మీ అమ్మ ఆశయాన్ని వదులుకోమని నేను నీకు చెప్పలేను. అలా అని నీ జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోమని కూడా
నేను నీకు సలహా ఇవ్వలేను. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. నీకు తోడుగా నేనుంటాను. చాలా థ్యాంక్స్ పెద్దమ్మ. నేను ఒకసారి రుద్రగారితో మాట్లాడొస్తాను. నువ్వు అక్కడ కూర్చో. సరేమ్మా, వెళ్ళు. పద్మనాభం వస్తాడు, పెద్ద ప్రళయం సృష్టిస్తాడు అనుకుంటే పచ్చి పచ్చిగా అయిపోయినా దీపావళి చిచ్చుబుడ్డిలో తుస్సుమన్నాడేంటి? పడిన కష్టానికి కాస్తైనా ప్రయోజనం దొరకకుండా పోయింది. రుద్రగారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ, మా తాతయ్యకి నచ్చ చెప్పినందుకు, నేను పోటీలో ఉండేలా చూసినందుకు. తప్పలేదు. ఏం చేస్తాం? తప్పక చేశారా? తప్పించుకోవడానికి చేశాను. అంటే రుద్ర నీలకంఠ వైఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందని అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు నువ్వు గాని కాంపిటీషన్లో లేకపోతే అల్లరల్లరవుతుంది. రుద్ర తన వైఫ్ని వద్దన్నాడని, ఇంటికి పంపించేశాడని, తన భార్య ఈ పోటీలో పాల్గొనడం ఆయనకి ఇష్టం లేదు అని లేనిపోని రూమర్లన్నీ మొదలైపోతాయి. అవన్నీ నాకు అవసరమా చెప్పు? అవునవును, నేను ఓడిపోవాలని చూసే మీరు హఠాత్తుగా ఇంత ప్రేమ చూపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది. సర్లేండి, నేను ఎలా పోతే మీకేంటి అవసరం? నేను గెలవగలను అన్న నమ్మకమే మీకు లేదు. అవును, ఇప్పటికీ చెప్తున్నాను విను. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తాను అనుకోవడం నీ అవివేకం. ఏదో సాధించాలని ముందుకు వెళ్ళడం నీ అత్యాశకి నిదర్శనం. ఈశ్వరి, ఖచ్చితంగా ఓడిపోతావు. అవమానం ఎదురు కాకముందే అర్థం చేసుకుని వెళ్ళిపోవడం ఉత్తమం. హ్మ్, ఇంతకన్నా గొప్ప సలహా ఇస్తారని, ఇంతకు మించి నన్ను ప్రోత్సహిస్తారని నేను కూడా ఊహించడం లేదులేండి. హ్మ్, మీ నమ్మకంతో మీరుండండి, నా సంకల్పంతో నన్ను ఉండనివ్వండి. సరే అయితే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అంటే ఇప్పుడు రుద్రగారి భార్య కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందా? అవునని ఇప్పుడేగా అర్థమైంది. ఆ ఈశ్వర్ ఇప్పుడేగా చల్లగా మనకి షాక్ ఇచ్చింది. సరే సరే, నీతో మాట్లాడాలి, పద. ఏమైందా ఆంటీ? ఎందుకంత హడావిడిగా లాక్కొచ్చేశారు? నువ్వీ పోటీ గీటీ అనటం మానేసి పెట్టే బేడా సర్దుకొని వెళ్ళిపోవటం మంచిది. అంత మాట అనేసారేంటి ఆంటీ? హనుమంతుడి ముందు కుప్పిగంతులు అవసరమా అన్నట్టు ఆ ఈశ్వరి ముందు నువ్వు ఎంత గరిటి తిప్పినా వేస్టే అంటున్నాను. ఆ, అంటే ఈశ్వరి ఉండగా నువ్వు గెలవలేవు. ఈశ్వరితో పోటీపడి తనని ఓడించటం జరగనే జరగదు. ఆ ఈశ్వరి అంత తోపా? తోపే కాదు, తను చాలా తెలివైంది, టాలెంట్ ఉన్నది. చేతిలో డిగ్రీ లేకపోయినా తను గరిటె తిప్పిందంటే చుట్టూ ఉన్న ముక్కులు అద్దరిపోవాల్సిందే. తను పెట్టే ముద్ద కోసం ఆవురావురమంటూ వచ్చి విస్తరి ముందు కూర్చోవాల్సిందే. ఏమో ఆంటీ, ఆ ఈశ్వరికి ఎంత టాలెంట్ అయినా ఉండుండొచ్చు, కానీ నా పట్టుదల అంతకన్నా డబుల్ ఉంటుంది. పట్టుదల ఉంటే మాత్రం ఏం సాధిస్తావు? అవతల మట్టి గరిపించే గట్టి పోటీ ఉన్నప్పుడు మీరు అంతగా చెప్తున్నారంటే
ఈశ్వరిని ఓడించడం ఎంత కష్టమో అర్థమవుతుందంటే అలా అని మొహం తిప్పుకొని మాడం తిప్పుకొని వెళ్ళిపోయేదాన్ని కాదు నేను ఆ బుజ్జమ్మకి అరవింద్కి అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని ఈ కాంపిటీషన్కి వచ్చాను. అందుకే 6 100 అయినా 100 150 అయినా ఈ కాంపిటీషన్లో గెలిచి తీరాల్సిందే. దానికోసం తప్పులైనా చేస్తాను, తప్పటడుగులైనా వేస్తాను. కుట్రలు కుతంత్రాలు చేసైనా ఆ ఈశ్వరి మీద నేను గెలిచి తీరుతాను. నువ్వు చెప్పింది కూడా నిజమే. నిజాయితీగా వెళితే ఈశ్వరిని గెలవటం కష్టమవుతుంది. కాస్త అడ్డదారులు తొక్కితేనే అంతో ఇంతో గెలవగలవనే నమ్మకం ఉంటుంది. ఆ బుజ్జమ్మకి బుద్ధొచ్చేలా చేసే ఇంత మంచి అవకాశాన్ని నేనలా వదులుకుంటానండి. మీరు చూస్తూ ఉండండి. మాయ చేసో మంత్రం వేసో ఆ ఈశ్వరిని ఖచ్చితంగా ఓడించి తీరుతాను. బుజ్జమ్మ నన్ను చూసి నోరు వెళ్ళబెట్టేలా చేస్తాను. అడగ్గానే కాదనకుండా ఈ కాంపిటీషన్కి జడ్జిగా వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాంటి గొప్ప వంటల పోటీకి న్యాయ నిర్ణేతగా ఆహ్వానించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది జీకే గారు. రుద్ర, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను ఆంటీ. చూసి చాలా రోజులైంది. అవునంటీ, కనీసం ఈ కాంపిటీషన్ వల్లైనా మళ్ళీ మనం కలిసే అవకాశం వచ్చింది. అంతేలే రుద్ర, ఎప్పుడు ఎవరు కలవాలన్నా ఎలా కలవాలన్నా దానికి ఏదో ఒక విధంగా రాసిపెట్టుండాలి. మీరు చెప్పింది నిజం ఆంటీ. పదండి లోపలికి వెళ్దాం. హలో. యా. ఒక్క నిమిషం అండి, ఇది పట్టుకోండి. ఎలా ఉన్నావమ్మా ఈశ్వరి? బానే ఉన్నానండి. మీరు? నా పేరు బుజ్జమ్మ. నేను మీ అమ్మకి స్నేహితురాల్ని. మా అమ్మ మీకు తెలుసా అండి? అవునమ్మా, తను మన మధ్య లేకపోయినా తనని తలుచుకొని రోజంటూ లేదు. నీ గురించి కూడా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. వంటల్లో గొప్పగా రాణిస్తున్నావట. మీ అమ్మ ఆశయాన్ని బతికిస్తున్నావట. రాజేశ్వరి విలాస్ వెన్నుముకగా నిలబడి దాన్ని మీ అమ్మలాగే ఆదర్శవంతంగా నడిపిస్తున్నావట. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అమ్మ అందరికీ భోజనం అందుబాటులో ఉండాలి అనుకుంది. తానెప్పుడూ అందలాలు ఎక్కాలని కోరుకోలేదు. ఆఖరితో ఏ మనిషి అలమటించకూడదనేది తన ఉద్దేశం. కానీ తన ఆస్తిపాస్తులు సంపాదించాలని ఏనాడూ అనుకోలేదు. నువ్వు కూడా మీ అమ్మ ఆశని, ఆశయాన్ని ఇంత గొప్పగా ముందుకు నడిపిస్తున్నావు అంటే నిజంగా నేనే కాదు, పైలోకల్లో ఉన్న మీ అమ్మ కూడా ఎంతో సంతోషిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఐల్ కాల్ యూ బ్యాక్. చూడేశ్వరి, మీ అమ్మని తలుచుకున్నప్పుడల్లా కనీసం తన ఫోటో అయినా చూడాలనిపిస్తుంది. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. అయ్యో, బాధపడకండి. మా అమ్మ ఫోటో నా దగ్గరుంది, చూస్తారా? బుజ్జమ్మ అంటే ఈశ్వర్తో మాట్లాడుతుందేంటి? ఇంతకుముందు పరిచయం ఉందా?
చాలా రోజులకి మీ అమ్మ ఫోటో చూస్తున్నాను ఈశ్వరి. నాకు చాలా సంతోషంగా ఉంది.